to the garden, darling, I will wait for you. Here I will sit till morning like true lovers do. Come to the garden, darling, I will wait for you. Here I will sit till morning like true lovers do. Come to the garden, darling, I will wait for you. Here I will sit till morning like true lovers do. హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా. ఈరోజు ఒక లిక్విడ్ని తయారు చేసి మొక్కలకి ఇవ్వబోతున్నాను. దానికంటే ముందుగా మా గార్డెన్లో వంకాయలు ఉన్నాయి, కోస్తున్నానండి. ఇవి పెద్ద వంకాయలు. ఇవి నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను. ఇవి పచ్చడి వంకాయలు, పచ్చడికి బాగుంటాయండి. అలాగే ఈరోజు నేను ఒక ద్రావణాన్ని తయారు చేయబోతున్నాను. ఇది నేను వేరుశనగ తెలగపిండితోటి ద్రావణాన్ని తయారు చేయబోతున్నాను. 4 లీటర్ల వాటర్ తీసుకున్నాను. 200 గ్రాములు వేరుశనగ తెలగపిండి తీసుకుంటున్నానండి. అలాగే ఉల్లిపాయ తొక్కలు కూడా 3 గుప్పులు తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఎన్ని ఉంటే అన్నీ, ఒక గుప్పుడు ఉంటే 1 లీటర్కి అలా మీరు తీసుకోవచ్చు. నేను 3-4 గుప్పులు ఉన్నాయి ఆనియన్ పీల్స్, ఇవి తీసుకుంటున్నాను. 4 లీటర్ల వాటర్లో వేరుశనగ తెలగపిండి, ఈ ఆనియన్ పీల్స్, బనానా పీల్, మాగిన బనానా పీల్స్ అండి. ఇవి 50 గ్రాములు ఆర్గానిక్ బెల్లం తీసుకుంటున్నాను. ఇవన్నీ వేసి కలిపి బాగా కలిపేసుకుని క్లాత్తో పెట్టేస్తానండి. ఇవి 3 రోజులు ఉన్నాక మొక్కలకి వేసుకోవాలి. బాగా ఫర్మెంటేషన్ అవుతుంది. ఉదయం సాయంకాలం 1 నిమిషం కలుపుతూ ఉండాలి. మీకు వీలవ్వకపోతే రోజుకి ఒకసారి కలిపినా సరిపోతుంది. కొంచెం లూజ్గా ఈ క్లాత్ వేసి తాడుతో కట్టేస్తున్నాను బకెట్కి. ఇది 3 రోజులు ఉంటే బాగా ఫర్మెంటేషన్ అవుతుంది. ఈ 3 రోజులు ఉదయం సాయంకాలం నేను 1 నిమిషం కలిపానండి. మాది చిన్న గార్డెన్ కాబట్టి 200 గ్రాములు వేరుశనగ తెలపిండి తీసుకున్నాను. మీ గార్డెన్ బట్టి మీరు తీసుకోండి తెలగపిండి అన్నీను. ఇదిగోండి, ఫర్మెంటేషన్ అయిన తర్వాత ఎలా ఉందో చూడండి, ఎంత బాగా ఫర్మెంటేషన్ అయ్యిందో. 3 రోజులు ఉదయం సాయంకాలం 1 నిమిషం నేను ఈ విధంగా కలిపాను. ఇప్పుడు బాగా ఫర్మెంటేషన్ అయింది లిక్విడ్. దీన్ని వాటర్లో డైల్యూట్ చేసిస్తానండి. 4 లీటర్ వాటర్లో కలిపాను. ఇవన్నీ 20 లీటర్ వాటర్లో కలుపుతున్నాను. ఇవంతా డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తాను. ఇది అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి. పూల మొక్కలకి, ఆకుకూరలకు, కూరగాయ మొక్కలకి, ఫ్రూట్ ప్లాంట్స్కి, అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు. మొక్క సైజుని బట్టి ఇవ్వాలి. ఇది బాగా పనిచేస్తుందండి. ఆనియన్ పీల్లో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం ఉంటుంది కదా. అలాగే అరటిపళ్ళు తొక్కల్లో పొటాషియం ఉంటుందండి. ఈ పూత కాపు ఎక్కువ రావడానికి, అలాగే వేరుశనగ తెలగపిండిలో కూడా పూత కాపు బాగా వస్తుంది. ఈ మొక్క సైజుని బట్టి, కుండీ సైజుని బట్టి ఇచ్చుకోవాలండి. నేను పెద్ద మొక్కలకైతే 1 లీటరు వేస్తున్నాను, చిన్న మొక్కలకైతే 1/2 లీటర్ వేస్తాను. చూడండి పిందులు అవి ఎలా వస్తున్నాయో. ఇవి వేయడం వల్ల పూత రాలిపోకుండా పిందులు బాగా వస్తాయి, సైజు బాగా పెరుగుతుంది. మొక్కలు కూడా గ్రీన్స్గా ఉంటాయి, ఆకుపచ్చగా ఉంటాయి, బాగా ఎదుగుతాయి. అలాగే బెల్లం కూడా వేసాను కదండి. బెల్లం మైక్రోబ్స్ని డెవలప్ చేస్తుంది, ఫర్మెంటేషన్ అవ్వడానికి డెవలప్ అవుతుంది. మట్టిని కూడా గుల్లబరుస్తుంది, గట్టిగా ఉన్న మట్టి కూడా గుల్లగా అవుతుంది. చూడండి సైజు ఎలా ఉన్నాయో టమాటాస్ అవిను.
ఇంకా బాగా వస్తాయి ఇది వేయడం వల్ల. ఇది 15 రోజులకి ఒకసారి మొక్కలకి ఇవ్వచ్చండి. మనం చిన్న పాట్స్లో పెడతాం, కొద్దిగా మట్టిలో పెడుతుంటాం కదా, ఎప్పటికప్పుడు వాటికి మనం బలాన్ని ఇచ్చే పోషకాలు ఇవ్వాలి. మళ్ళాగా అవి కూడా బలానికి ఇస్తూ ఉండాలండి. నేనైతే 15 రోజులకు ఒకసారి ఇస్తుంటాను. ఇది అప్పుడే 2-3 ట్రిప్ల నుంచి ఇస్తున్నానండి. ఇది ఇవ్వడం వల్ల పూత బాగా వస్తుంది, కాపు బాగా వస్తుంది. ఇది వాడి చూడండి, ఒకసారి 2 సార్లకి మీకు బాగా దీంట్లో తేడా తెలుస్తుందండి. మాది గార్డెన్ చిన్నది కదా, దాన్ని బట్టి నేను 200 గ్రాములు వేరుశనగ చెక్క వేసుకున్నానండి. మాకు మస్టర్డ్ కేకు ఇది ఇటువైపు దొరకదండి. ఈ వేరుశనగ తెలగపిండిలో కూడా మస్టర్డ్ కేక్ కంటే 3 ఎక్కువ పోషకాలు ఉన్నాయి వేరుశనగ చెక్కలోని. మనకి మస్టర్డ్ కేక్ దొరికినప్పుడు ఈ వేరుశనగ చెక్కను కూడా ఉపయోగించవచ్చండి. ఇది డైల్యూట్ చేసి వేయాలి మొక్కల సైజుని బట్టి. మనం ఆర్గానిక్గా పెంచుతున్నాం కదండి, ఈ మొక్కలకి కొంచెం జాగ్రత్తగా డైల్యూట్ చేయాలి. వాటర్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. నేను అలాగే మరలా చిక్కదనాన్ని బట్టి మళ్ళీ వాటర్ కలుపుతున్నానండి. మళ్ళీ కొంచెం కలిపి వేస్తున్నాను. అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి, ఫ్రూట్ ప్లాంట్స్కి అన్ని మొక్కలకి కూడా ఇవ్వచ్చు. పూల మొక్కలకి కూడా ఇవ్వచ్చండి, పూలు బాగా వస్తాయి. పాదు జాతి మొక్కలకి, బీరపాదుకి, ఆనపాదులకి, అన్ని పాదులకి కూడా మనం ఇవ్వచ్చు. పూత నిలబడుతుంది, పిందుగు సైజు కూడా బాగా వస్తుందండి. పదిహేను రోజులకు ఒకసారి మనం ఈ ద్రావణాన్ని తయారు చేసి ఇస్తుంటే బాగుంటాయండి మొక్కలు. మనం వారానికి ఒకసారి ఫెర్టిలైజర్ ఇవ్వాలి. పెస్టిసైడ్ కూడా లిక్విడ్ ద్రావణాన్ని ఏదో ఒకటి స్ప్రే చేయాలి. ఇలా చేస్తూ ఉంటేనే కదా మనకి పెస్ట్ ఫ్రీ గార్డెన్ కింద ఉంటుందండి. మాది చిన్న గార్డెను, ఆ కొంచెం ప్లేస్లోనే మొత్తం అన్నీ వేయడానికి అవ్వటం లేదండి. ఈ బయట ఈ మొక్కలు ఇలా బెండ మొక్కలు ఇవి బయట పెట్టేయడంతో మాకు బెండకాయలు కూడా వచ్చి కోతులు తినేస్తున్నాయండి. అందుకే కొంచెం మొక్కల్ని ఎక్కువగా పెంచాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆ చుట్టూ పెట్టిన మెస్లో కొద్ది మేర వరకునే మొక్కల్ని వేస్తున్నాను నేను. బయట వేసిన మొక్కలు ఏవి కూడా కాయలు కానీ ఏమీ ఉండనివ్వవు మాకు ఇక్కడండి. ఇదిగో ఈ చిన్న చిన్న మొక్కలు కూడా వేయించండి. పచ్చిమిర్చి వేసాను, ఈ గ్రో బ్యాగ్స్లో టబ్బుల్లో పచ్చిమిర్చి మొక్కలు వేసానండి. చిన్న మొక్కలకైతే కొద్ది తక్కువగా ఇవ్వాలి. మీ గార్డెన్ బట్టి మీరు ప్రిపేర్ చేయండి లిక్విడ్ని. కాకరపాదు ఉంది టబ్లోనండి, కాకరపాదుకి, పచ్చిమిర్చి మొక్కలకి, చిన్న మొక్కలు, టమాటా మొక్కలకి కూడా నేను తక్కువగా ఇస్తున్నాను ఈ ద్రావణాన్ని. పూలు బాగా పోస్తాయండి ఈ ద్రావణం ఇవ్వడం వల్ల. వేరుశనగ తెలగపిండి పెద్ద కాస్ట్ కూడా ఉండదండి, అందరికీ కూడా మనకి మిల్లులో దొరుకుతుంది. ఇది ఈ వేరుశనగ తెలగపిండితో మీరు లిక్విడ్ని తయారు చేసి ఇవ్వండి. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చూస్తున్నందుకు థ్యాంక్ యూ. మరొక వీడియోలో కలుసుకుందాం.